1 వీక్ మస్ట్ అని చూడ్డా? మస్ట్. పక్కాగానా? తప్పదుగా. కుక్క కాదు కదా, కాక్రోచ్ కూడా పెంచలేను. నాకొద్దు ఈ పిల్లలు అని, నా వల్ల కాదు, నాకొద్దు. అరే నన్ను నేనే చూసుకోలేను, ఇంకా వేరే వాళ్ళని ఎలా చూసుకుంటా? నన్ను నేనే చూసుకోలేను. కుక్క కాదు కదా, కాక్రోచ్ కూడా పెంచలేను. మనం ఈరోజు ఆఫీస్కి పోయి బేబీని స్వీటీ దగ్గర వదిలేద్దాం. సెట్. ఫస్ట్ అలవాటు పడుతుంది, ఆ తర్వాత ఇష్టపడుతుంది, ఆ తర్వాత తనే పిల్లలు కావాలనుకుంటుంది. రైట్. ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. హలో, ఇప్పుడు మన ఇంట్లో మన ఇద్దరమే ఉండట్లేదు, మూడో వ్యక్తి కూడా ఉంటున్నాడు, మిస్టర్ నందన్. చూడు. నువ్వే తెచ్చావుగా, నువ్వే చూసుకో. నేను చూసుకోవాలా? అంత సీన్ లేదు. అట్లీస్ట్ నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇస్తారు, నాకు అది కూడా కాదుగా, నువ్వే చూసుకో. కావాలంటే ఆఫీస్లో మాట్లాడి నీకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పిస్తా, చూసుకో. ఈ స్మెల్ ఏంటి? అవును, ఏంటి స్మెల్? ఓకే, నువ్వే క్లీన్ చేయి. నేనా? నాకు తెలీదు, నువ్వే క్లీన్ చేయి. తెలీదంటే మరి ఎందుకు తీసుకొచ్చావు ఇంటికి? ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరమా? నువ్వు ముందెళ్ళి క్లీన్ చేయి. ఆడిప్పుడు ఇంట్లో పాకాడనుకో, ఇంకంతే. Spartans, prepare for glory! ఎంత వెళ్ళాడు? ఫేస్కి మాస్క్, చేతిలో స్ప్రే. ఇంకా నయ్యం గ్లౌజులు వేసుకుని రాలేదు. ఓ సారీ, గ్లౌజులు వేసుకుంటే కడగలేవు కదా. సారీ. యూ కానీ అమ్మయ్య, సూపర్. నీ ఇవాళ నేను పని చేశాను కదా, ఈరోజు రిమైనింగ్ పనులన్నీ నువ్వే చూసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓ ఆగు. సరే అయితే డే టైం నేను చూసుకుంటా, నైట్ టైం నువ్వు చూసుకోవాలి, సరేనా? డే అంటే ఎక్కువసేపు చూసుకోవాలి, అదే నైట్ అంటే చక్కగా ఫుడ్ పెడితే చాలు, పుచ్చిగా బజ్జుంటాడు. పిచ్చోడు, ఈ మాత్రం కూడా తెలీదు. ఓకే. రే 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 పడుకోరా, ప్లీజ్ రా పడుకోరా. జో జో ఇక్కడే ఉన్నా. జో జో నిద్రపో. పడుకోరా, రేపు ఆఫీస్ ఉంది. అరే నేను బుజ్జగిస్తుంటే ఏడుస్తున్నావేంటి? అరే 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 ప్లీజ్ రా నా నాన్న కదా. ఓ నాన్న పడుకో, నా బంగారం కదా. వెంకటేశ్వర్లు, అలా సైలెంట్ గా పడుకోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. నైట్ షిఫ్ట్ ఎవరిది? నాది. పడుకొని పెట్టాల్సింది ఎవరు? నేను. మరి పడుకొని పెట్టు. బావుని పడుకొని పెట్టడం అనేది ఒక ఆర్ట్. ఇప్పుడు చూడు,
ఎలా పడుకుని పెడతాను, ఎలా ఇస్తాను చూడు. ఓం బగబుగే బగని బామోదరే ఓం ఫట్ పాహ. చూసావా ఏడు బెల్లగా ఆపాడు. నెక్స్ట్ నవ్వే. ఓం కిం బగని బామోదరే ఓం ఫట్. అది కాదురా, ఒక్క నిమిషం. అంటే జస్ట్ ఏదో అంటే తెలియక ఏడుస్తున్నాడు అంతే. ఇప్పుడు చూడు. ఓం భీం బుష్ ఓం బగడి బావ. ఒక్క నిమిషం. దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి. రీల్స్ చూడవా? రీల్స్ చూడంట. అది కాదురా. అరే ఆగరా. పిల్లల్ని పడుకోబెట్టడం ఆర్ట్. ఆర్టేగా. అంటే ఆర్ట్కి పెన్సిల్ సరిగ్గా పని చేయలేదు, రాంగ్గా రాసింది. ఎందుకురా నైట్ అలా చేసావు? తనకు మరీ అంతలా ఇబ్బంది పెట్టకురా. ఇంక పిల్లలంటేనే భయపడిపోద్ది. నా కోసం కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయొచ్చు కదా ప్లీజ్. అదిగో మాటలోనే మీ అమ్మ వచ్చింది. అమ్మనా? మరి వీడిక్కడ ఉన్నంతకాలం నువ్వే అమ్మ నేనే నాన్న. అలా సీరియస్గా చూసే బదులు వీడిని కాసేపు ఆడించవచ్చుగా. నాకు బయటికి వెళ్ళే పని ఉంది. నేనేం చేయను వీడితో. కాసేపు టాయ్స్తో ఆడించు. టాయ్స్ ఏడున్నాయి? నువ్వు ఇప్పుడు బయట నుంచే కదా వచ్చావు. వచ్చినప్పుడు ప్రేమతో కాస్త టాయ్స్ ఏమైనా తేవచ్చు కదా వీడికి. టాయ్స్ కొండమా? నా నుంచి అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదో నీకు తెలిసినోడు కదా, నువ్వు సరదా పడుతున్నావని ఇంట్లో ఉండనించాను అంతే. ఇప్పుడు ఇడుతో నన్ను ఏం చేయమంటావు? ఇప్పటికిప్పుడు ఇడుతో అవసరంగా ఏం చేస్తుంది ఇది? ఒక పని చెయ్యి. నీకు రీల్స్ ఇష్టం కదా, రీల్స్ చెయ్యి. రీల్సా? అయ్యో స్వీటీ, ఈ కాలంలో ఫేమస్ అవ్వాలంటే ఒకటి క్రింజ్ కంటెంట్ అయినా చేయాలి, లేదా బేబీస్తో రీల్స్ అయినా చేయాలి. అప్పుడే నువ్వు ఫేమస్ అవుతావు. సో మనం ఇప్పుడు రీల్స్ చేయబోతున్నాం అనమాట. ఫుల్ ఫేమస్ అయిపోతాం. అవును, నిజంగా ఫేమస్ అయిపోతే అప్పుడు అందరు నువ్వు నా బేబీ అనుకుంటే కమెంట్ సెక్షన్లో అందరూ ఆంటీ నువ్వు ఇంత స్పీడా ఏంటి అని అంటే, అమ్మో వద్దు, సారీ రా, రీల్స్ లేవు ఏం లేవు, క్యాన్సల్. స్వీటీ ఒకసారి రా. లైఫ్ లోకి వెళ్ళావేంట్రా? నీకింక పెళ్ళే అవ్వలేదనుకున్నా, అప్పుడే నీకింత బాబా. నైస్ బేబీ, అచ్చం నీ పోలికలే. నా పోలికలేంట్రా? కాలేజ్లో నో పిల్లలు అనేదాన్ని కదే, అప్పుడే బాబు కూడానా? నా బాబు కదే, మా రిలేటివ్. నువ్వు మరి ఇంత ఫాస్ట్ అనుకోలేదే. ఏంటే ఎక్కడ ఆంటీ అని పిలుస్తామని భలే కవర్ చేస్తున్నావుగా. కవర్ చేయడం ఏంటి? ఏమన్నావు? ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలంటే క్యూట్ బేబీతో రీల్స్ చేయాలా? క్యూట్ బేబీ కాదాడు, కంత్రీ బేబీ. ఇప్పుడు నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆంటీ ఆంటీ అంటే పరిస్థితి ఏంటి? రే, నిన్ను సాఫ్ట్గా హ్యాండిల్ చేయమంది నా పిల్లాన్ని రా, ఫోన్ని కాదు. బుక్ చేసావు కదరా. స్వీటీ, రేపు ఆఫీస్లో మేనేజర్ రమ్మన్నాడు. రేపు ఒక్కరోజు హ్యాండిల్ చేస్తావా? నువ్వు నేను ఈరోజు జరిగిన సిచ్యువేషన్ చూసి కూడా నేను ఉంటానని అనుకుంటున్నావా? సరే అయితే రేపు చింటుగాని రమ్మంట. రేపు అలా ఆఫీస్కి వెళ్ళి వచ్చేద్దాం, సరేనా? ఏదో వచ్చేసావు.
హే అటు చూడు. ఏంటి వెంకటేశ్వర్లు లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? బాగా. స్వాతికి ఏమైనా తక్కువ? తను కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టుంది. రే రే లైవ్ లోకి వెళ్ళావేంట్రా? నాకొద్దు ఈ పిల్లలు అని, నా వల్ల కాదు, నాకొద్దు. బాగా. అవును, ఫుల్ చిల్లుగా కనపడుతుంది. చిల్లులు పడుతుంటే చిల్లుగా కనిపిస్తున్నానంట. ఆ ఫేస్ చూడు, ఫేస్ లో కూడా బ్లష్ బానే ఉంది. ఎంతైనా న్యూలీ మ్యారీడ్ కదా. న్యూలీ మ్యారీడ్ కాదే, కంప్లీట్లీ బరీడ్ ఇక్కడ. నన్ను చూస్తే వాళ్ళకి చిల్లుగా కనిపిస్తున్నానంటారా? ఒక్కరోజు నేను వాళ్ళ ఇంట్లో వదిలిపెడితే అప్పుడు తెలుస్తుంది. ఇద్దరు కిచెన్లో ఆడుకుంటున్నట్టున్నారు. ఇద్దరు క్యూట్గా కనిపిస్తున్నారు. ఇంట్లో పగులుతున్న సామాన్లు కనిపించవు కానీ క్యూట్ అంట, క్యూట్. సర్ప్రైజ్! బంటి ఓవర్ యాక్టింగ్. బంటి ఎవరి అబ్బాయి సూపర్ క్యూట్ గా ఉన్నాడు? బంటి ఏం వెళ్తావు కానీ ఇటు రారా, కూర్చో ఇక్కడ. ఓవర్ యాక్టింగ్. బంటి ఏరా ఎప్పుడు చెప్పిరావరా నువ్వు? చెప్పి రావడానికి ఇది ఎవరో ఇలా మనీలే కదా బావగారు. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పలేదు. వీడా మా రిలేటివ్ వాళ్ళ అబ్బాయిరా. ఓ 1 వీక్ చూసుకోమన్నారు. అవునా అక్క, దీనికి నువ్వు ఒప్పుకున్నావా? నీకు పిల్లలంటే ఇష్టం లేదుగా? నాకు పిల్లలంటే ఇష్టం లేదురా, మీ బావగారికే బాగా ఇష్టం. ఇష్టమైనా ఉత్తనే ఎందుకు ఉంచుకోవాలనుకుంటారు? దీని వెనకాల బావగారు ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది అని నా డౌట్. నువ్వు అన్నం తింటున్నావా అనుమానం తింటున్నావా? ఏం చూసినా డౌటే అంటావు. లేకపోతే ఏంటి బావగారు, ఇన్ని రోజులు బావగారు బావగారు అని ప్రేమగా పిలిచే నన్నే మీరెప్పుడు పిల్లాడిలా చూడలేదు. బయటోళ్ళని ఎందుకు చూడాలనుకుంటారు? అసలు నువ్వు పిల్లల్లాగా ఎప్పుడు బిహేవ్ చేసావురా? మొదల ముంచుకాయ ముదలు ముంచుకేనా? చూడండి మీరు ఎన్ని మాటలు అంటున్నారు. నిజంగా మీకు పిల్లలన్నా నేనని ఇష్టం లేదుగా. ఇప్పుడేంట్రా, నిన్ను కూడా ఎత్తుకోమంటావా? నీకు కూడా ముద్దలు తినిపించినా, నీకు కూడా ముద్దులు పెట్టినా? చెప్పరా, చెప్పు ముద్దు పెడతా. చిన్న పిల్లాడమని వదిలేస్తున్నా. ఏనానా హే అక్క, నీకు కూడా ఇలాంటి బాబాయ్ పుడతాడు కదా, అప్పుడు నేను రోజు ఇలానే ఆడుకుంటా. డెడ్ లైన్ దగ్గరకు వస్తున్నా. యు మేకింగ్ డిలే. ఇఫ్ యు ఫీల్ కాంట్ డూ ఇట్, జస్ట్ గివ్ టు సంబడి అండ్ గో. డెడ్ లైన్ దగ్గరకు వస్తున్నా. మేకింగ్ డిలే. ఇఫ్ యు ఫీల్ కాంట్ డూ ఇట్, జస్ట్ గివ్ టు సంబడి అండ్ గో. అసలు నేను ఇంట్లో పెట్టుకున్నాను చూడు, నీ వల్ల ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది. కుదురుగా ఉండలేవా? ఆపు! ఏ ఆపు! ఏంటి స్వీటీ ఇలా చేస్తున్నావు? చిన్న పిల్లడు పేరిచి ఏం ప్రయోజనం? సారీ నాన్న, సారీ. అరే ఏమే ఇటీ. ఓ అంటే మీరు ఇప్పుడు ఒకటైపోయారు అనమాట. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఓ ఓ ఓ ఓ
సరే అయితే బాయ్. బాయ్. బాయ్ రా. ఫీవర్గా ఉన్నట్టుంది చూడు. లైట్గా ఉంది, అదే డాక్టర్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాను. లైట్గా ఏం కాదు, ఎక్కువగానే ఉన్నట్టుంది. అయినా నా వల్లే, నేనే పాపం వాడిపై అరిచేసా. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇది క్లైమేట్ చేంజ్ వల్ల కూడా అయి ఉండొచ్చుగా. సరే, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. హలో మేడం, మర్చిపోయావా? నాది డే సెషన్, నీది నైట్ సెషన్. నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళు. చిచ్చి. బాబుకి ఫీవర్ తగ్గిందో లేదో ఒకసారి ఫోన్ చేద్దాం. చెప్పండి మేడం. బాబుకి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా తల్లి, నువ్వు వెళ్ళి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, అప్పుడే తగ్గిపోద్దా? అంటే నార్మల్గానే అడిగాను, ఏమైనా తినిపించావా? సరే, పెడతాలే. బాయ్. హలో, చెప్పు. ఫుడ్ పెట్టావా? పెట్టా. టానిక్ వేసావా? వేసా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మర్చిపోకు. సరే. అలాగే వాష్ చేసిన టవల్స్ అని కబోర్డ్లో పెట్టాను, అవి మాత్రమే యూజ్ చేయి, పాతవి యూజ్ చేయకు. తిన్నాక పడుకోనివ్వు. పోతులే, ఎక్కువ పడుకుంటే ఫీవర్ పెరిగిపోతేమో. టీవీలో కోకోమిలన్ షో పెట్టు, వాడు యాక్టివ్ అయిపోతాడు. హలో మేడం, రిలాక్స్ అవ్వు, నేను చూసుకుంటాలే, సరేనా? వీడికి ఎలా ఉందో ఏంటో. ఏంటి వెతుకుతున్నావు? బాబు కోసం. ఇంకెక్కడ బాబు, ఎప్పుడో తీసుకెళ్ళిపోయారుగా. తీసుకెళ్ళిపోవడం ఏంటి? మరి వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే ఇవ్వకుండా ఇంకేం చేయాలి? అలా అని కాదు, 1 వీక్ ఉంచుతానన్నారు కదా, ఈరోజు 5th డేనే కదా. ఏడే అయితే ఏంటి? అయినా తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట చెప్పాలి కదా. అసలే బాబుకు ఫీవర్, నేను చూడకుండానే పంపించేశావు. ఇప్పుడు ఏమైంది? ఏం అవ్వడం ఏంటి కాదు, నాకు ఆ మాట ముందు చెప్తే నేను వచ్చి చూసేదాన్ని కదా. ఇప్పుడు ఏంటి కొత్తగా? 7 days ఇంట్లో ఉంచాలంటే 7 days అని ఇష్టం లేనట్టు బిహేవ్ చేసి, ఇప్పుడు 2 days ముందే వెళ్ళిపోతే హ్యాపీ అవ్వకుండా నా మీద అరుస్తున్నావు. నీకు ఎలాగో పిల్లలంటే ఇష్టం లేదు కదా, ఇప్పుడు వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? అంత బాధపడకలే. నీ మేకప్ రూమ్లో మేకప్ కిట్తో ఆడుతున్నాడు, వెళ్ళు. నందన్, అరే చూడు నాన్న, నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్తున్నాడు. సరే, ఇప్పుడంటే నేను అబద్ధమే చెప్పాను, ఇంకో 2 రోజులు అయితే అదే నిజమవుతుంది కదా, అప్పుడేం చేస్తావు?